ఒక టాక్టికల్ గేమ్ ప్రస్తుతం మనం చేస్తోంది. కెనడా G7 మీటింగులకి నరేంద్ర మోడీని పిలిచింది, వెళ్తున్నారు. అదే సందర్భంలో ఆ టైంలో కొంత పాజిటివ్ గేమ్స్ కొన్ని నడుస్తుంటాయి. అందులో భాగంగా భారత్ కెనడాల మధ్యన ఒక ఒప్పందం రెడీ అవుతుంది. ఏంటంటే తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం అన్నటువంటిది. ఇందులో కెనడా అవసరం ఏంటి? భారతదేశం కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులు కూడా లేపేస్తుంది. అంటే ఖలిస్తానీ తీవ్రవాదులు ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళని కెనడా పౌరులుగాను లేదంటే పంజాబీ సిక్కు పౌరులుగాను చూస్తోంది. కానీ వాళ్ళలో తీవ్రవాదులు ఎవరున్నారో తెలియదు. వాళ్ళ ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది, కానీ కావాలని తెలియనట్టు నటిస్తుంటుంది. భారతదేశం లిస్ట్ ఇస్తే వాళ్ళని కాపాడుతుంది అనమాట. అది ఒక కోణం. లేదా అప్పుడు వాళ్ళని వరకు మా దేశంలో ఉండొద్దు పొమ్మని మననే చెప్పడం. భారతదేశానికి కావాల్సింది ఏంటి? తీవ్రవాదం విషయంలో ఇదిగో నేను సోవాడు మా దేశంలో రికార్డుల ప్రకారం తీవ్రవాది, నీ దేశంలో ఉన్నాడా లేదా లిస్ట్ ఇయ్యి, పేరు మార్చుకుని ఉన్నాడా లిస్ట్ ఇయ్యి, ఇదిగో వాడి ఫోటో ఇది అని పంపిస్తుంటాడు. అప్పుడు వాడు లేడు అని చెప్పాడు అనుకోండి, ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అన్ని లేపేస్తారు. అప్పుడు కెనడా ఏదన్నా అడిగింది అనుకోండి, ఇదిగో మీరే చెప్పారు కదా ఆ లిస్టులో ఉన్నవాడు లేడని చెప్పేసేసి, మరి అట్లాంటప్పుడు ఏంటంటే పై ఎత్తు నడుస్తుంది.